వైసీపీ తీరుపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు మండిపడ్డారు. వైసీపీ నాయకులు రప్పారప్ప అంటే ఊరుకోమని, తాము ఒక అడుగు ముందే ఉంటామన్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు సింథటిక్ కలిగిన నెయ్యి తయారు చేసి కల్తీ లడ్డూలను తయారు చేసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని అన్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికే అంబటి రాంబాబు, జోగి రమేష్ వ్యక్తిగత దూషణలకు దిగుతూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఏదైతే మన దేవదేవుడు ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలోనే కల్తీ జరిగి, అదంటే గత ప్రభుత్వంలో అందరం కూడా ఎవరైతే మన భక్తులు మనోభావాలు దెబ్బతినేటట్టు అందరూ కూడా చెప్తూ ఉంటే ఎక్కడ పట్టించుకోకుండా వాళ్ళు చేసింది కూటమి ప్రభుత్వం రాగానే మనకి దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని ఎన్డీవీ ద్వారా జంతు కొవ్వు కలిసిందనే నిర్ధారణ చేసిన తర్వాత మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి ఆధారాలతో మాట్లాడటం జరిగింది. దాన్ని చూసి ఈ వైఎస్ఆర్సీపీ అవహేళనగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా మొన్న కోర్టులో కూడా వచ్చిన ఆర్డర్లను కూడా చూసి ఏదో జరిగిపోయింది, మేము దొంగతనం చేయలేదు, ఏదైతే భక్తులు ఉన్నారో వాళ్ళని మోసం చేశాం మేము అని వాళ్ళే ఒప్పుకునేటట్టు వాళ్ళు చెప్పడం కూడా ఎంతో గర్వంగా ఉంది వాళ్ళకి. అంటే ఇంత విధ్వంసకర అంటే ఆ ప్రభుత్వంలో చూసాం వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఒక రాజధానిని కూడా నిర్మించకుండా చేసి రివర్స్ టెండరింగ్ చేసి వాళ్ళు కూడా ఎంతో దుర్మార్గంగా చేసి, అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా వాళ్ళు చేయకుండా చేసి ఈ రోజున మనకి 60,000 లీటర్లని 68 లక్షల లీటర్లని నెయ్యిని కొని, అలాగే దగ్గర 20 కోట్ల లడ్డూలను తయారు చేసి భక్తులందరికీ కూడా ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో బ్రహ్మాండంగా అభివృద్ధిలో తీసుకురావడానికి ఆలోచన చేస్తాం. ఈ 45 సంవత్సరాల అనుభవంలో చంద్రబాబు ఎప్పుడైనా ఎవరినైనా ఏరా అనే మాట కూడా అనలేదు. ఆయన ఏవండి ఎవరితో మాట్లాడినా, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ బూతు మాటలు, రౌడీయిజం, గోండాయిజం, కక్షలు, కారణ్యాలు, పగలు, ద్వేషాలు తప్పితే అభివృద్ధి అనేది లేదు. గత 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గం తీసుకుంటే ఎక్కడ ₹1 ఖర్చు పెట్టాల. జలజీవన్ మిషన్ కింద కోట్లాది రూపాయలు కేంద్రం నుంచి వస్తే 40% నువ్వు ఇవ్వక ఆ నిధులను కొల్లబట్టి వెనక్కి పంపించేసావు. కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్కి ఇస్తే మన స్టేట్ షేరు ఇవ్వలేక అట్లా వెనక్కి పంపించేసావు. ఎన్ఆర్జీఎస్లో కొన్ని వర్కులు జరిగితే దాంట్లో కూడా మోసం. ఎక్కడ ఈ ఒక్క విషయంలో పర్ఫెక్ట్గా పనిచేసాడని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. ఒక్క విషయంలో నేను పర్ఫెక్ట్గా పనిచేశాను 5 సంవత్సరాలు, ఒక్క మాట ఒక్క దాంట్లో మీరు తిరిగేసుకోండి, చరిత్ర తిరిగేసుకోండి. ఏదైనా ఒక్క జాతికి నిలబడి ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరి మంచి పని చేసింది ఒక్క దాఖలాలు లేవు. గడిచిన 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా అస్థిరపరిచే పరిస్థితుల్లో ఈ వైసీపీ పాలన మనం చూస్తూ ఉన్నాం. కొన్నాళ్ళు రఫా గంగమ్మ జాతర భయపెట్టి మళ్ళీ మేము వస్తే మీ సంగతి చూస్తామనే విధంగా మాట్లాడినటువంటి మూర్ఖులను కూడా మనం చూసాం. ఎన్డీడీబీ అనే ఒక సంస్థ నివేదికలో జంతు కొవ్వుతో కలిసిందని నివేదికిస్తే దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా అసలు నెయ్యి లేదు, పాలు లేవు, డైరీ లేదు. కొన్ని కంపెనీలకి దాంట్లో కంపెనీలు ఎలిజిబిలిటీ ఇచ్చి ఆ కంపెనీలతో 60 లక్షల లీటర్ల నెయ్యిని 233 కోట్ల విలువైన ధనాన్ని వెంకటేశ్వర డబ్బుని దోచారన్న విషయాన్ని ఇవాళ సిట్టు చెప్తే, అదిగో నెయ్యి కలవలేదు కదా మమ్మల్ని అన్నారని చెప్పుకుంటే సిగ్గులేదా అని అడుగుతున్నా మీ అందరికీ. అసలు నెయ్యి కలవడం ఏంటి? అసలు వెంకటేశ్వర స్వామి ఇచ్చే ప్రసాదంలో కల్తీ కలపడం ఏంటి? అసలు కల్తీ అన్న సహజం అని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. లోతైన విచారణ జరిపించమంటే అంతకుముందు దానికి ఏమి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. జంతుకో కలిసిందా లేదా అనేది నిర్ధారణ చేయడానికి మరికొన్ని సంస్థలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది.
జంతువులు కొవ్వే కాదు, మానవ ప్రాణాన్ని వాళ్ళకి ఎంటుకు ముక్క కింద భావించేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.